తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 16న ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య 51వ వర్ధంతి సందర్భంగా ఆనంద స్త్రీశక్తి పురస్కారాలు 2026 అందిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, దాయన చంద్రజీలు తెలియజేశారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో వాళ్లు మాట్లాడారు. మంత్ర మహేశ్వరి, శ్రీశక్తి పీఠాధీశ్వరి, తిరుపతి మాతాజీ, శ్రీ రమ్యానంద భారతీ స్వామిని, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డాక్టర్ వి ఉమా, రచయిత్రి, పారిశ్రామికవేత్త మోహన ఇందుకూరిలకు ఆనంద స్త్రీశక్తి పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు. అదేవిధంగా 65 మంది మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు అభినందన సత్కారాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ నెల 14, 15 తేదీల్లో భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో శ్రీ రమ్యానంద భారతీ స్వామినిచే సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు, 16వ తేదీన సాయంత్రం 4 గంటలకు అనుగ్రహ భాషణం మాతంగి వారాహి సహిత శ్రీ రాజరాజేశ్వరి వైభవంపై ప్రవచనం, 16వ తేదీన ఆధ్యాత్మిక ప్రవచనకర్త పండితులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మచే భారతీయ సనాతన ధర్మం విశిష్టతపై ప్రసంగం జరుగుతుందని అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు సతీమణి సత్యవాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, ఎంపీ పాకా సత్యనారాయణ సతీమణి లక్ష్మీ తులసి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి, జెసి రాహుల్ కుమార్ రెడ్డి సతీమణి శృతిరెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలియజేశారు. ఆంధ్రరాజు ఫౌండేషన్ కార్యక్రమం 10 కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా జరుగుతున్నది. దీని ముఖ్య ఉద్దేశం స్త్రీశక్తి అనేది బ్రాండ్గా తయారు చేసి స్త్రీ యొక్క శక్తి, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని బాగా వెదకు తీసుకెళ్లాలని, ఎంతో శక్తివంతులైన స్త్రీశక్తులు వాళ్ళందరూ కూడా సన్మానం చేయాలని, ముఖ్యంగా తిరుపతి నుంచి స్త్రీశక్తి పీఠం వారు మా మాతాజీ శ్రీ రమ్యానంద భీమవరం వస్తున్నారు. సంతోషంగా ఉంది. పలకంగా ఆయన ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు. సో ఎంతో విజయవంతురాలు. ఆయన గురుగారు అయినటువంటి కోత్తాళం స్వామీజీ గారు కూడా మనం ఎవరు ఇచ్చేశారు గతంలో. అక్కడ మన విభూషణ శర్మ గారు, మనం తిరుపతి వైస్ ఛాన్సలర్, పద్మావతి వైస్ ఛాన్సలర్, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రథమ మహిళగా వైస్ ఛాన్సలర్గా ఉండటం చాలా గొప్పతనం. ఆమెను విశేషంగా ఆమెను సత్కరించడానికి ముందుకు వచ్చినటువంటి ఆనంద ఫౌండేషన్, అలాగే హైదరాబాద్ ఐటీ ఇంటర్నేషనల్ ఐటీలో ఎంతో ప్రముఖమైనటువంటి మోహన ఇందుకూరు వారిని కూడా సత్కరించడం జరుగుతున్నది. భీమవరం పట్టణంలో ఉండే కలెక్టర్ గారిగా ఉండి, అలాగే మరి ఎమ్మెల్యే గారు చెప్పారు, అలాగే పాకా విశ్వనాథ్ గారు, మంత్రి శ్రీనివాస వర్మ గారు వారిని అందరినీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని దాని ద్వారా విశేషాలు తెచ్చుకోవాలని భీమవరం ప్రజలకి కోరుతూ అవార్డ్స్ 16వ తారీఖుని 4 గంటలకు ఆనంద ఫౌండేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుల్లో తల్లిదండ్రులు మరి చనిపోయిన తర్వాత మర్చిపోయేటువంటి రోజుల్లో మరి 50వ వర్ధంతి కూడా ఆ తల్లిగారి వర్ధంతి చేయాలి అనే ఆలోచనతోటి మరి మొదటి నుంచి వర్ధంతి చేస్తున్నారు. ఈ వర్ధంతి రోజు, తల్లిగారి వర్ధంతి రోజుని ఈ స్త్రీశక్తి పురస్కారాలు ఇవ్వాలి. అందులో కూడా నిత్యం మన పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు లేకపోతే మనం అన్ని శుభ్రం చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తేనే మనం ఉన్నాం అనేటువంటి ఆలోచనతో విశ్వనాథరాజు గారు ముందుగా పారిశుద్ధ్య కార్మికులు, మహిళలకి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మున్సిపాలిటీలో మనం గౌరవించుకుందాం అనేటువంటి ఉద్దేశంతో సుమారు 1000 రూపాయల కిట్టు ఒక్కొక్కరికి వాళ్ళకు ఉపయోగపడే విధంగా, శానిటేషన్ చేసుకునే పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా ఆ ఒక కిట్ని వారు ఎంపిక చేసి ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అందులో కొందరికి పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా ఆకెళ్ల విభూషణ శర్మ గారు, రమ్యానంద మాతాజీ వారు కూడా రావడం జరుగుతుంది. వారు కూడా ప్రవచనాలు ఉంటాయి. ఇవి అన్ని కార్యక్రమాలు కూడా మహిళలను ఉద్దేశించి చేయడం జరుగుతుంది. ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు సతీమణి, మన ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు సతీమణి, వీళ్ళందరూ కూడా కేంద్ర మంత్రి వర్మ గారి సతీమణి, ఈ మహిళలతోటి ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో పాక సత్యనారాయణ గారు భార్య మహిళ ఆవిడ కూడా వారిని ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజాసేవలో గడుపుతున్నటువంటి మగవారికి ఆడవారే ముఖ్యంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో వారిని కూడా మనం గౌరవించుకోవాలనే ఉద్దేశంతో విశ్వనాథరాజు గారు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు అందరూ కూడా పాల్పంచుకుని కార్యక్రమం పాల్పంచుకోవాలని ఆనందరాజు గారి సతీమణి కీర్తిశేషులు శ్రీమతి ఉద్దరాజు వెంకట లక్ష్మీ నరసయ్య గారి 51వ వర్ధంతి సందర్భంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ భీమవరం
ఆనంద శ్రీశక్తి పురస్కారాలు క్రితం సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అందిస్తోంది. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే తిరుపతి నుంచి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామి ఇచ్చేస్తున్నారు. మే 14-15 తేదీల్లో 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆనంద ఫంక్షన్ హాల్లో మాతంగి వారాహి సహిత శ్రీ రాజరాజేశ్వరి వైభవం గురించి మాట్లాడతారు. అందువల్ల అందరూ కూడా తప్పనిసరిగా ఇచ్చేసి ఆ మాత యొక్క అనుగ్రహ భాషణాన్ని వినవలసిందిగా కోరుతున్నాను. 16వ తారీఖు సాయంత్రం ఈ స్త్రీశక్తి పురస్కారాల సభ 4 గంటలకి ఆనంద ఫంక్షన్ హాల్లో ప్రారంభమవుతుంది. దానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఆకళ్ళ విభీషణ శర్మ గారు ఇచ్చేస్తున్నారు. భారతీయ సనాతన ధర్మం విశిష్టత మీద వారి ప్రసంగం ఉంటుంది. ముఖ్యమైన విశేషం ఏంటంటే పురస్కార గ్రహీతలుగా ప్రొఫెసర్ వి ఉమ గారు, ఆవిడ వైస్ ఛాన్సలర్ శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం తిరుపతి, ఆవిడ ఇందుకూరి మోహన గారు, ఆవిడ రచయిత్రి, పారిశ్రామికవేత్త, AI తోటి ఎక్కువ అనుబంధం ఉన్నటువంటి ఆవిడ కూడా ఇచ్చేస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకో ముఖ్యమైన విశేషం ఏంటంటే క్రితం సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా భీమవరం మహిళా పారిశుద్ధ్య కార్మికులకు ఒక 60-65 మందికి వారికి దగ్గర చీర ఇవన్నీ కూడా ఒక కిట్ కింద ఇచ్చి వారిని సత్కరించడం జరుగుతుంది అని చెప్పి ఉత్తరాది ఆనందరాజు ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ అందరూ ఇచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు 65 మందికి చీర, తర్వాత వారిని కండువాతో గౌరవించుకుని గ్లౌజెస్, యాఫ్రాన్, జోళ్లు, సబ్బు, చీపిరి, కర్ర, కొబ్బరి నూనె ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, హెల్త్ ఆఫీసర్ కి, ఇన్స్పెక్టర్లకి. హనుమాన్ జయంతి సందర్భంగా భీమవరం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరం వద్ద కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద స్వామివారికి 18 రకాల ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలు, అర్చనలు, స్వామివారికి అలంకారాలు, ప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ చేబోలు వెంకట రవికిరణ్, సుజాత కిరణ్ దంపతులు, డాక్టర్ గౌతమ్ శివకిరణ్, డాక్టర్ మోర్లా దుర్గా, నీలి శ్రీకాంత్, డాక్టర్ మనీషా కిరణ్ సౌజన్య సహకారంతో కార్యక్రమం నిర్వహించామని అర్చకులు కండవల్లి కేశవాచార్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామరాజు గురుస్వామి, శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయ చైర్మన్ చింతలపాటి బంగారాజు భక్తులు పాల్గొన్నారు. అమ్మా విజయ్ గారు తిరగండి బాగా పవిత్రమైనటువంటి హనుమ జయంతి, ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టినరోజు. ఈ మహాపర్వతం ఈ రోజు ఒక విశేషం కూడా ఉంది. ఆ పర్వతంతో స్వామి వారికి ప్రీతికరమైనటువంటి మంగళవారం రోజు వచ్చింది. అదే కాకుండా ఏ నక్షత్రంలో అయితే పుట్టారో అదే నక్షత్రంలో స్వామివారి నక్షత్రం కూడా కలిసి వచ్చింది ఈ రోజు. అంటే నక్షత్రము మరియు రోజు జయంతి ఇన్ని కలిసినటువంటి మాత్రమైనటువంటి రోజున మన దీక్షామందిరం అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షామందిర ప్రాంగణంలో కొలువైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి 16/3/2011 సంవత్సరంలో కలవపూడి వాస్తవ్యులు మంత్రి వెంకటరామరాజు గారు, అలాగే భీమవరం వాస్తవ్యులు పోగూరు పిచ్చయ్య గారి యొక్క దాతృత్వంలో శ్రీ అభయాంజనేయ స్వామి గారి విగ్రహ ప్రతిష్ఠ చేసి అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరము కూడా మే నెలలో వచ్చేటువంటి హనుమ జయంతి, అలాగే నవంబర్ నెలాఖరులో వచ్చేటువంటి హనుమత్ వ్రతం అనేటువంటి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరిపించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరగడానికి ముఖ్యంగా మన రామరాజు గురుస్వామి వారి యొక్క దివ్యాశీస్సులతోటి మన దీక్షామంత్రుల యొక్క పాలక వర్గం వారి యొక్క నేతృత్వంలో మరి ఈ రోజు దీనికి దాతృత్వం వహించినటువంటి భీమవరం ప్రముఖ వైద్యులు, చిన్నపిల్లల డాక్టర్లు అయినటువంటి సాయి దుర్గా పిల్లల ఆసుపత్రి అధినేతలైనటువంటి
సాయి దుర్గా పిల్లల ఆసుపత్రి అధినేతమైనటువంటి చేబోలు వెంకటరమణ కిరణ్, సుజాత దంపతులు, అలాగే వారి కుమారుడు గౌతమ్ శివకిరణ్, వారి కుమార్తె అల్లుడు, అలాగే దుర్గా నీల్ శ్రీకాంత్, మనీషా కిరణ్, మనవడు ప్రియాన్ సదన్, దీని యొక్క దాతృత్వంలో భక్తుల యొక్క సహకారంతో చాలా వైభవపేతంగా ఈ రోజు కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమం ఇంకా సుమారుగా ఒక గంట సేపు ఉంటుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని ధరించవలసిగా కోరుతున్నాం. తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉండి చెరుకువాడ గ్రామాల్లో శ్రీ అభయాంజనేయ స్వామి వార్లను శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఉండిలో ఆలయ కమిటీ ప్రతినిధులు మానే శ్రీనివాసరావు, చినమెల్లి సుబ్బయ్య, మానే ప్రసాద్, నల్లా విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నల్లా సత్యకిరణ్ ప్రసాద్, కండాపు శ్రీనివాసరావు, నాని, దాసరి వరదరాజుల ఆధ్వర్యంలో అభయాంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు తమలపాకుల పూజలో పాల్గొన్నారు. వేద పండితులు ఆనంద శర్మ నేతృత్వంలో సువర్చల హనుమత్ కళ్యాణాన్ని నిర్వహించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓం మహాలక్ష్మిస్వరూపిణ్యై నమః, ఓం హనుమత్పత్న్యై నమః, ఓం సర్వవాగీశ్వర్, ఓం పాద్బద్వజాగ్రహవాసినే నమః, ఓం శరబంధర వేదరాజ నమః, యాజ నమః, ఓం జాంబవత్ప్రీతిపద్మరాజ నమః, హరే నమః, ఓం దీనబంధవే నమః, ఓం మహాత్మనే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః, ఓం ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పట్టణంలో హనుమత్ జయంతి సందర్భంగా మారుతి టాకీ సెంటర్లోని దాసాంజనేయ స్వామి, శంకరభద్రయ్య గారి వీధిలోని అభయాంజనేయ స్వామి, రాయలం ముఖద్వారం వద్ద ఉన్న వీరాంజనేయ స్వామి వార్లను స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భీమవరం జేపీ రోడ్లోని ఆదర్శ్ నగర్ నందు కోదండ రామాలయం నందు హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశిష్ట అభిషేకాలు మహిళా బృందాలచే 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం గావించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం కమిటీ నాయకులు గాదరాజు శ్రీనివాసరాజు, పెమ్మెత్స రామ్మోహన వర్మ, దాట్ల కృష్ణంరాజు, డాక్టర్ వెంకటరాజు, కార్మూరి నరసింహమూర్తి, బాబు, అల్లు శ్రీనివాస్ తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా భీమవరం టూటౌన్లోని ఆదర్శ్ నగర్లో కోదండరామాలయంలో వేంచేస్తున్నటువంటి కోదండరామ స్వామి ఆలయం నందు ఉదయం నుంచి కూడా స్వామివారికి విశిష్టమైనటువంటి పూజలు మహిళా బృందాలతో నిర్వహించడం జరిగింది. అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడం జరిగింది. స్వామివారికి ఆంజనేయ స్వామివారికి సహస్రనామ అభిషేకాలు అలాగే విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులకు అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కార్యక్రమాలకు రామాలయం కోదండ రామాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఆధ్యాత్మిక సభతో మహిళా మండలితో ఈ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి రాజరాజు శ్రీనివాసరాజు గారు, అలాగే పెమ్మెత్స రామ్మోహన్ వర్మ, కోనా రాము గారు, అలాగే దాట్ల కృష్ణరాజు గారు, ఇంకా ఇత్యాది ఇటువంటి భక్తులందరూ కూడా ఈ ఆలయంలో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు సంవత్సరం పొడవునా చేస్తారు. ఆ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు భీమవరం సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో హనుమత్ జయంతి మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి వైశాఖ మాసం దశమి పురస్కరించుకుని పంచామృతాభిషేకం, తమలపాకులతో పూజ, నాగవల్లి దళార్చన, సింధూరార్చన కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మచే అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయాన్ని స్వామివారికి ప్రీతిపాత్రమైన అరటి చెట్లతో స్వామివారి విగ్రహం చుట్టూ చక్కని అలంకరణలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అలంకరణ చేశారు. ముందుగా కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మచే అర్చక స్వాములు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అనంతరం తమలపాకులతో సింధూరంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వి రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, సిఎస్సి హెడ్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు కామేష్ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించగా కళాశాల ఆధ్యాత్మిక కార్యక్రమాల పర్యవేక్షకులు ఎన్ బంగారాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. బహుళ దశమి, హనుమత్ జయంతి, మహాపర్వదినం. ఆంజనేయ స్వామి వారు నవవ్యాకరణ పండితుడు. ఆయన దగ్గరికి వెళితే మనకి అందని విద్య ఏదీ లేదు. అటువంటి ప్రభావవంతమైనటువంటి ఆంజనేయ స్వామి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో స్వామివారికి ఉదయం నుంచి పంచామృతాభిషేకము, స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి తమలపాకులతో నాగవల్లి దళార్చన, సింధూరార్చన జరిగాయి. ఈవేళ హనుమత్ జయంతి అంటారు. చైత్రమాసంలో వచ్చేటువంటి పూర్ణిమ, చైత్ర పూర్ణిమని హనుమాన్ విజయోత్సవంగా భావించి చేయవలసినటువంటిది. ఉత్తరాది వారంతా కూడా దాన్ని హనుమత్ జయంతిగా భావించి
కొందరు ఆ చైత్ర పూర్ణిమ నాడు చేస్తున్నారు. కానీ అసలైనటువంటి హనుమత్ జయంతి ఈవేళ రోజే. ఇటువంటి హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారిని అరటి చెట్ల సమూహంలో అర్చిస్తే స్వామి మన అభీష్టాలు నెరవేరుస్తాడు అనేటువంటి కోరికతో చక్కగా ఆలయం అంతా అరటి చెట్లతో, స్వామికి ప్రీతికరమైనటువంటి అరటి చెట్లతో అలంకరించి అర్చనాదులన్నీ కూడా చేసి ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా భక్త కోటికి అందరికీ ఉండాలి అని చెప్పి ఆ హనుమత్ జయంతి నాడు స్వామిని పూజించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మన ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోనే చక్కగా పంచామృతాలతో అభిషేకము, 1108 సహస్రనామాలతో తమలపాకుల పూజ, సింధూర పూజ విశేషంగా జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి భక్తులకి కూడా ఈ కాలేజీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని ఇంత అంగరంగ వైభవంగా జయప్రదం చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా మా కాలేజీలో ఉన్న గుడిలో చాలా వైభవంగా చేయడం జరిగింది. ఈ పూజ ద్వారా మా కళాశాలకి, ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్కి, ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్కి అందరికీ పూజ ద్వారా మంచి జరగాలని. అంటే అందరికీ తెలుసు, ఆయన అమరజీవి. ఆయన జీవితాంతం రాముడి గురించే కష్టపడ్డారు. ఆయన శక్తి ఆయనకి తెలియకపోయినా సరే శ్రీరామ అనేటప్పటికీ ఆయనకి ప్రీతైన శక్తి వచ్చింది. ఆ శక్తితోటి రావణులోనే బాగా అప్పట్లో చాలా క్రూరంగా ఉండే వ్యక్తిని రాముడు హనుమాన్ సహాయంతో చంపడం జరిగింది. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే రావణుడు కూడా బాగా శక్తిశాలే, కానీ రాంగ్ డైరెక్షన్ వెళ్ళటం వల్ల అతనికి పతనం వచ్చింది. రాముడు సాధారణ వ్యక్తి అయినా సరే ఆయన కృషితోటి, మంచితనంతో చేయటం వల్ల ఆ రోజు రాముడు సక్సెస్ అయ్యాడు హనుమంతుడి సహాయంతో. కాబట్టి ఈ సందర్భంగా కాలేజీ ఇంకా భవిష్యత్తులో బాగా విగ్రహానికి మేము వైభవంగా మా సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి బాగా వైభవంగా పూజ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్, స్టాఫ్ అందరూ స్టూడెంట్స్ కి బాగా విద్య రావాలని, స్టాఫ్ అందరూ కూడా వైభవంగా ఉండాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ఆ హనుమంతుడు, ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి మీద ఉంటాయని ప్రార్థిస్తూ. భీమవరం గునుపూడి బంట్రోతుల వారి వీధిలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం హనుమత్ జయంతి మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘంటసాల సోమేశ్వర శర్మ, గాయత్రి దంపతులచే స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలతో, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, లక్ష తమలపాకుల పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా భీమవరం గరగపర్రు రోడ్లోని శ్రీ సువర్చల వీర సంజీవ ఆంజనేయ స్వామివారి ఆలయం నందు స్వామివారిని 108 అరటి పండ్ల గెలలతో అలంకరించి విశిష్ట పూజలు నిర్వహించి అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు, పలు ఆలయాలను దర్శించుకున్న పీఎస్సీ చైర్మన్ నంజిబాబు, డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. ప్రభుత్వ కష్టాలు ప్రజలే తెలుసుకుని గ్రామాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం అభినందనీయం, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ. ఏఆర్కేర్ మున్సిపల్ హైస్కూల్లో 10వ తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మాజీ ఎంపీ సీతారామలక్ష్మి చేతుల మీదుగా ప్రోత్సాహక బహుమతులు అందించిన మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్త ఇందుకూరి. ఈ నెల 16వ తేదీన ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్దరాజు వెంకటలక్ష్మి నరసయ్య 51వ వర్ధంతి సందర్భంగా ఆనంద శ్రీశక్తి పురస్కారాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.